వెల్కమ్ టు వైఎన్సీ న్యూస్. పిఠాపురంలో జనసేన టీడీపీ మధ్య వైరం జరుగుతున్నట్లు రోజు వస్తున్న కథనాలపై వైఎన్సీ ప్రత్యేక కథనం. రాజకీయంగా గెలుపొందిన తర్వాత ఒకే పార్టీలో కూడా అనేక గొడవలు ఉండడం సహజం. ఎందుకంటే కింద స్థాయి కార్యకర్తలు వేరువేరు గ్రూపులుగా పనిచేస్తారు. గెలుపొందిన తర్వాత ఎమ్మెల్యేలు కూడా మంత్రి పదవుల కోసం పోటీ పడడం సహజం. అలాంటిది ఎన్డీఏ కూటమిలో 3 పార్టీల అభ్యర్థుల మధ్య మనస్పర్ధలు రావడం సర్వసాధారణ విషయం. కానీ కొంతమంది స్వార్థపరులు పెద్దగా చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వన్నిపూడిలో వర్మపై దాడి చేసిన వారు ఒకప్పుడు వర్మకి దగ్గర కార్యకర్తలుగా ఉండేవారని గుసగుసలు వినిపిస్తున్నాయి. పిఠాపురంలో ఇరు వర్గాలకు ఎటువంటి వర్గభేదాలు లేకుండా కూటమి ప్రభుత్వం పరిపాలిస్తుందని టీడీపీ జనసేన వర్గాలు గుసగుసలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ మరియు వర్మ సఖ్యతను బట్టి పిఠాపురంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోగలరు అని సమర్థులు వారు అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంచనా. ప్రభుత్వం ఏర్పాటు చేసే వరకు ఇలాంటి గొడవలు సహజమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు లాంటి సభ్యత పద్ధతి ఉన్న మనిషి దగ్గర ఎలక్షన్ చేసినందుకు గర్వంగా ఉన్నాం. ఆయన దగ్గర నుంచి కానీ 2009 జనసేన పార్టీ దగ్గర నుంచి కానీ మాకు ఏ విధమైన ఇబ్బందులు లేవు. మేము ఎప్పుడు కూడా కలిసికట్టుగా ఒకే కుటుంబంలాగా మొన్న ఎలక్షన్ చేసాం, అటు పని చేసుకున్నాం. ఏదైతే చేర్చుకుంటాం, మాకు ఇబ్బంది ఏం లేదు. చేర్చుకుంటాం. గుడి అంతా అందరిది, నా ఒక్కరిది కాదు, ప్రజలందరినీ. మేమే లేదు, వాళ్ళు వేసారు, మేమే లేదు, వాళ్ళు వేసారు. అబ్బా, వాళ్ళ తాళాలు తెచ్చుకుని వేసారు, మేమే లేదు. మేము అక్కడే ఉన్నాం. సార్ వచ్చారు, ఎస్ఐ గారు డిపార్ట్మెంట్ వచ్చారు. అబ్బాయి మీరు అందరూ వెళ్ళిపోండి, ఎవరు ఉండొద్దంటే ఎస్ఐ గారు అన్నదానికి మనం గౌరవం ఇవ్వాలి కాబట్టి వచ్చేసాం, అంతే. కమిటీ మా